తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలోని మిగతా 4 లోక్సభ స్థానాల అభ్యర్థులపై ఇవాళ జరగనున్న సీఈసీ సమావేశంలో చర్చించనున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ లోక్సభ స్థానాల అభ్యర్థులను ఇవాళ ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే రానున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ అగ్రనేతలు రేవంత్ కు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 13 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 4 లోక్సభ స్థానాల అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది. 4 చోట్ల రాష్ట్ర నేతల ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఖమ్మం సీట్ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి కోసం పట్టుబడుతుండగా మంత్రి పొంగులేటి తన సోదరుడికి ఈ సీటు కావాలని కోరుతున్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. ఇక వరంగల్ సీటు కడియం కావ్యకు దాదాపుగా ఖరారైంది. ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్ నుంచి షెహనాజ్ తుబ్సుం పేరు పరిశీలిస్తున్న హస్తం పార్టీ హైకమాండ్ కరీంనగర్ స్థానం కోసం వెల్చాల రాజేందర్రావు, ప్రవీణ్ రెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. ఇవాల్టి సమావేశం అనంతరం ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాల అభ్యర్థులను ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. ఈ రోజుతో మిగతా 4 స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత పూర్తిగా గ్రౌండ్లోనే హస్తం శ్రేణులు ఉండనున్నాయి. ఇప్పటికే పార్లమెంటు స్థానాల వారీగా సమీక్షలు చేస్తూ రేవంత్ దిశానిర్దేశం చేస్తున్నారు. మరిన్ని సమావేశాలు నిర్వహించి పార్టీ స్ట్రాటజీపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు.